సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ మార్పులుంటాయి. ఒక దేశంలో వర్షాలు పడుతుంటే మరో దేశంలో ఎండలు దంచుతూ ఉంటాయి. అయితే మన దేశంలో మాత్రం ప్రాంతానికొక విధంగా వాతావరణం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో భానుడు భగభగా మండుతుంటే మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విచిత్ర వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. తాజాగా భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, కేరళ, పశ్చిమ బెంగాల్తో సహా పలు రాష్ట్రాల్లో మే 3వ తేదీ నుంచి హీట్ వేవ్స్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ బెంగాల్, కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేయగా బీహార్, తెలంగాణ, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరిలలో మే 6వ తేదీ వరకు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే జార్ఖండ్ రాష్ట్రంలో హీట్ వేవ్ పరిస్థితుల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ గాని, సాధారణం కంటే 4.5 డిగ్రీలు మించి ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు హీట్ వేవ్ గా ప్రకటిస్తారు. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటి సాధారణం కంటే 6.5 డిగ్రీలు దాటి ఎక్కువ నమోదైతే తీవ్రమైన హీట్ వేవ్ గా ప్రకటిస్తారు. కొన్ని రాష్ట్రాలు ఎండలతో అల్లకల్లోలమవుతూ ఉండగా మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ రాష్ట్రాలలో గురు, శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఐఎండీ. అదే సమయంలో నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.